మావోయిస్ట్ పార్టీ చీఫ్ దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి ఇతర ముఖ్య నేతల లక్ష్యంగా కేంద్ర బలగాలు మరోసారి కర్రెగుట్టలో కూబింగ్ ప్రారంభించాయి. ఎన్కౌంటర్లు ఆపితే ఫిబ్రవరి 15 లోపు ఆయుధాలతో లొంగిపోతామని గతంలో ప్రకటించిన మావోయిస్ట్ పార్టీ నుంచి ఇప్పుడు ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోసారి కేంద్ర బలగాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇక ఆపరేషన్ కగర్ 2 పేరుతో మొత్తం 5,000 మంది జవాన్లు కర్రెగుట్టలను చుట్టుముట్టి అణువణువు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో మొదటి రోజే భారీ ఎన్కౌంటర్ జరిగిందని 5 మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారనే వార్తలు వచ్చాయి. కానీ దీనిని బస్తర్ ఐజీ కన్ఫర్మ్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 31లోగా మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ చేపట్టింది. అప్పటి నుంచి ఆ పార్టీ కకవికలమైంది. దండకారణ్యంలో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తూ వచ్చిన పార్టీ అగ్రనేతలు నంబాల కేశవరావు, మడ్వి హిడ్మా వంటి మోస్ట్ వాంటెడ్ లీడర్లను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇప్పటి వరకు 450కి పైగా మావోయిస్టులు చనిపోగా 4 సెంట్రల్ కమిటీ, 5 స్టేట్ కమిటీ మెంబర్లతో పాటు 820 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెట్టిన గడువును ఇంకా కేవలం 40 రోజులే మిగిలి ఉండడంతో మరోసారి కేంద్ర బలగాలు కర్రెగుట్టలు లక్ష్యంగా ఆపరేషన్ కగార్ 2 స్టార్ట్ చేశాయి. ఇంకా దేశవ్యాప్తంగా 150 నుంచి 200 మంది మావోయిస్టు ఉద్యమంలో ఉండగా వీరిలో కీలక నేతలను పట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. కర్రెగుట్టల్లో సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. నిన్న తెల్లవారుజాము నుండి కేంద్ర బలగాలు సుమారు 5,000 మందికి పైగా కర్రెగుట్టలో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులు ఉన్నారని పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం అగ్రనేతలు మరణించారని చెబుతున్నప్పటికీ ఆ బస్తర్ ఇది ఇంకా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఆపరేషన్ కాగార్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి గడువు అయితే ముగిసింది. ఇప్పటికే మావోయిస్టులు లొంగిపోవాలని చెబుతున్నా సరే వాళ్ళు ఫిబ్రవరి 15లో లొంగిపోతామని గతంలో ప్రకటన అయితే చేశారు. కానీ ఆ ప్రకటన ప్రకారం ఇప్పటికీ లొంగిపోలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఏదైతే ఆ మావోయిస్టులు 2020 మార్చి కల్లా పూర్తిగా అంతమొందిస్తామని చెప్పిన నేపథ్యంలో గడువు కూడా దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అయినటువంటి ముఖ్యంగా కర్రెగుట్టలో ఆ మావోయిస్టుకి కేంద్ర బిందువుగా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతంలోనే మావోయిస్టులు అత్యధికంగా ఉండే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ 5,000 మంది తోటి కింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉన్నారనే నేపథ్యంలోనే సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఎనీ టైం అక్కడ పెద్ద ఎత్తున అయితే మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఉంది. మరోవైపు భారీ ఎన్కౌంటర్ కూడా జరిగే అవకాశం ఉందని కూడా పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా హిడ్మా, రంబాల కేశవరావు మరణించిన తర్వాత మావోయిస్టులకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ తర్వాత నుండి మావోయిస్టులు అయితే అరపాదరపా లొంగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గత 2 ఏళ్లలో 450 మంది మావోయిస్టులు మృతి చెందగా సుమారు 1000 పైగా మావోయిస్టులు అయితే లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ లొంగిపోయిన వాళ్ళు కూడా కీలక నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకి మరో అవకాశం ఇచ్చినప్పటికీ మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోలేని పరిస్థితి ఉంది. అమిత్ షా ఈ నెల అంటే మార్చి ఎండింగ్ కల్లా పూర్తిగా ప్రక్షాళన చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.